మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అవుతోంది. మే 7 నుంచి 31 వరకు నిర్వహించనున్న అందాల పోటీల్లో 140 దేశాలకు చెందిన భామలు రానున్నారు. మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్స్ తో ఇప్పటికే నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రపంచంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమిస్తోంది. 140 దేశాలకు చెందిన సుందరాంగులు ఇక్కడ సందడి చేయనున్నారు. తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇది మంచి అవకాశమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పోటీల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వేల మంది తెలంగాణకు వస్తారని, పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అండ్ త్రూ దిస్ ఈవెంట్ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఒక తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అని చాలా మందికి తెలియకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది అనే కింద. సో దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్, అట్లాగే స్టేట్ రెవెన్యూ, రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం, ప్రధానమైనటువంటి అంశం. రెండవది, ఇక్కడ మహిళా సాధికారత అంటా ఉన్నాం. అంటే మహిళలు ఇక్కడ చూస్తూ ఉన్నాం, అంటే ప్రపంచంలో ఉన్న మహిళలు ఇవి ఎక్కడెక్కడో దేశాలకు వెళ్తూ ఇందులో పార్టిసిపేట్ కావాలంటే మనం ఒక ధైర్యానికి మనం అభినందించాలా, వాళ్ళకి పార్టిసిపేషన్ అభినందించాలా, వాళ్ళకి స్పిరిట్ను అభినందించాలా. కార్యక్రమం ద్వారా వేలాది మందిగా ప్రపంచ దేశాల వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఈ గొప్ప కళా సంపద ఏతుందో, ఈ గొప్ప కళా సంపద ఏతుందో మరి వీటిని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళ యొక్క పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. In the sacred text, Telangana is known as Trilinga Desha. It is the sacred land between the three lingams, Kaleshwaram, Sri Sailam and Daksharamam. It is the home of the Telugu language, and over a period of time it evolved into what they used to call Telinga Desha. And then finally in the 14th century, it is known as Telangana. So this is a brief history. We are more than 2,500 years old. We are today the most vibrant and the youngest state of our incredible India. And what has emerged today as Telangana is a statehood born out of the sacrifice and aspirations of generations of Telugu speaking people. తెలంగాణకు ఇదో చారిత్రక ఘట్టం. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఇదో వేదిక. మహిళల అంత సౌందర్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మిస్ వరల్డ్ ఉద్దేశం. ఇప్పటికే మిస్ వరల్డ్ క్రిస్టినా ప్రిస్కోవా తెలంగాణలో సందడి చేస్తున్నారు. భారత కల్చర్, ఆర్ట్స్ చాలా గొప్పవన్నారామె. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఆధునికత ఉట్టిపడేలా ఈసారి మిస్ వరల్డ్ పోటీలు జరపనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మిస్ వరల్డ్ కు చెందిన గ్రాండ్ ఫైనల్ తో పాటు ప్రారంభ, ముగింపు వేడుకలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఢిల్లీ, ముంబైలో 71వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించగా 72వ ఎడిషన్ కు సైతం ఇండియానే ఆతిథ్యం ఇవ్వనుంది. గత ఎడిషన్ లో భారత్ తరపున పాల్గొన్న సినీ శెట్టి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. 1996లో భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ గత ఏడాది నుంచే ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి. ఈసారి మిస్ వరల్డ్ పోటీల్లో అందాల భామలంతా తెలంగాణ చేనేత వస్త్రాల్లో కనువిందు చేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో అనేక థీమ్లు ఉంటాయి. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి వస్త్రాలతో పోటీదారులకు దుస్తులను డిజైన్ చేయబోతున్నారు. దీనివల్ల తెలంగాణ వస్త్రాలకు ప్రచారం లభించనుంది. పోటీదారులను రామప్ప, యాదగిరిగుట్ట, వికారాబాద్ లాంటి పలు ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని పెద్ద హోదాగా భావిస్తారు. 1951 నుంచి బ్రిటన్ కు చెందిన మిస్ వరల్డ్ ఫౌండేషన్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. మిస్ యూనివర్స్ పోటీలను మెక్సికో, థాయిలాండ్ మూలాలున్న మిస్ యూనివర్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 1951లో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ లో భాగంగా బికినీ కాంటెస్ట్ గా ఇది మొదలైంది. అప్పట్లో స్విమ్ సూట్లను ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఉండేది. తర్వాత మిస్ వరల్డ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆడవారి అందాన్ని అంగడి సరుకులా చేసేశారంటూ తొలినాళ్లలో ఫెమినిస్టులు విరుచుకుపడ్డారు. అందుకే బ్యూటీ విత్ పర్పస్ అంటూ దీనికి ట్యాగ్ లైన్ పెట్టారు. ఇందులో పాల్గొనేవారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. విజేతలు ప్రపంచమంతా పర్యటించి సంస్కృతి సంప్రదాయాలను ప్రమోట్ చేస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి.
మిస్ వరల్డ్ పోటీలను మహిళల్లో సాధికారత కల్పించేందుకు, వ్యక్తిగత విజయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు 6 భారతీయ యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. 1966లో రీటా ఫారియా మొదటిసారిగా ప్రపంచ సుందరిగా నిలిచారు. ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వరల్డ్ గా నిలిచారు. 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా నిలిచారు. 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ భారత్ కు చెందిన మానుషి చిల్లర్ సొంతం చేసుకున్నారు. And there you have it, Miss World 2017. మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణలో 28 రోజుల పాటు జరుగుతాయి. వేలాది మంది మీడియా ప్రతినిధులు, బ్యూటీ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. మొత్తం 10 ప్రాంతాల్లో పోటీలు జరుగుతాయి. దీనికి మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించాల్సిన అవసరం లేదు. స్పాన్సర్లుంటారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు హైదరాబాద్ లో జరుగుతాయి. హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియాలను పరిశీలిస్తున్నారు. మిగిలిన 8 ఈవెంట్లు తెలంగాణలోని పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో జరగనున్నాయి. మొత్తం 10 చోట్ల మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్ చేసినట్లే. దీనివల్ల పర్యాటక రంగంలో 100 కోట్ల ఆదాయం వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను, పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోంది.